మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుగా ఒక మంచి రైటర్గా సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. అంతేకాదు ఆయన ఎన్నో సినిమాలకు మంచి మంచి మాటలు రాయడం కూడా జరిగింది. 2000 రిలీజ్ అయిన నువ్వే కావాలి సినిమా నేషనల్ అవార్డు గెలుచుకోవడం జరిగింది. ఈ సినిమాకు కూడా మాటలు అందించింది స్వయన త్రివిక్రమ్ శ్రీనివాసే. మెల్లిమెల్లిగా ఈయన డైలాగ్స్ చాలా పాపులర్ అయిపోయాయి, జనంలోకి బాగా ఎక్కేశాయి. అందుకుగాను ఆయనకి మాటల మాంత్రికుడు అనే బిరుదును కూడా ఇచ్చారు. ఒక డైలాగ్ రైటర్గా తన కెరియర్ను స్టార్ట్ చేసి ఆ తర్వాత మెల్లిమెల్లిగా స్క్రీన్ రైటర్ అయ్యి ఆఖరికి డైరెక్టర్ అయ్యారు. 2002లో రిలీజ్ అయిన నువ్వే నువ్వే సినిమాకి గాను ఈయన డైరెక్షన్ చేయడం జరిగింది. ఈ సినిమాకి ద మోస్ట్ ప్రెస్టీజియస్ నంది అవార్డు కూడా దక్కడం జరిగింది. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు, వరుస హిట్స్ తో దూసుకుపోతూనే ఉన్నారు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఈయన స్నేహం చాలా అపురూపమైనది. వీళ్ళిద్దరూ జల్సా సినిమాతో చాలా క్లోజ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ వరుస ఫ్లాపుల్లో ఉన్న టైంలో జల్సా సినిమాతో ఒక మంచి హిట్ ఇచ్చారు మన త్రివిక్రమ్ శ్రీనివాస్. జల్సా తర్వాత పవన్ కి మరో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు అత్తారింటికి దారేది సినిమా ద్వారా. అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటేనే జనాలు పంచుల కోసం వెతుక్కుంటారు. ఈయన సినిమాలకు పంచులు ముఖ్యంగా పెట్టింది పేరు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. జల్సా అత్తారింటికి దారేది తర్వాత పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ ప్రయత్నానికి టైటిల్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు, కానీ రిలీజ్ డేట్ ని మాత్రం సంక్రాంతి అనుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే జనవరి 10th లేదా 11th ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదలయ్యే అవకాశం ఉంది. అసలు విశేషం ఏమిటంటే కూడా ఇప్పటి వరకు కూడా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఏ చిత్రము పొంగల్ టైంలో రిలీజ్ కాలేదు. తెలుగు ప్రేక్షకులకు కొత్తదనం తెచ్చే త్రివిక్రమ్ తెలుగు వారికి ప్రియమైన పండుగ సమయంలో తొలిసారి వస్తున్న వైనం ఆయనకి ఆ సీజన్ పరంగా బోని అందిస్తుందో లేదో చూడాలి. Hi Indigo, it's viewers. This is Anu Emanuel. Exclusive videos. For more interviews and gossips, news and much more, please subscribe to IG Telugu.